వెల్కమ్ టు GGL న్యూస్. మనిషి పుర్రెలు ఎముకలు పనిముట్లతో వినూత్న నిరసన. మాల బేగరుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాల బేగరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాల బేగరులు మనిషి పుర్రెలు ఎముకలతో పాటు శ్మశాన వాటికలో బేగరులు ఉపయోగించే పనిముట్లు చేత పట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనంతరం మాల బేగరుల సంఘం నాయకులు మాల రంగన్న మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో పట్టణాల్లో మాల బేగరులు తమ వృత్తిని నమ్ముకొని జీవనం చేస్తున్నారన్నారు. ఎన్నో వ్యాధులతో ప్రమాదాలతో మరణించిన వారిని శ్మశాన వాటికలో గుంతలు తీస్తూ శవాలను ముట్టుకొని బేగరులు వృత్తిని నిర్వహిస్తున్నారన్నారు. చాలామంది బేగరులు అనారోగ్యం పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నేళ్లైనా బేగరుల తలరాతలు మాత్రం మారడం లేదన్నారు. కర్నూలు జిల్లాలో 35,000 మంది బేగరులు కుటుంబాలు ఉన్నాయని వారందరినీ గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని, వారిని ప్రభుత్వం ఉద్యోగులుగా అయినా గుర్తించి కనీస గౌరవ వేతనం ఇవ్వాలని, అలాగే డప్పు కళాకారులకు చెప్పులు కుట్టుకునే వారికి ఇస్తున్న పెన్షన్లు మాదిరి మాల బేగరులకు కూడా పెన్షన్లు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జరుగుతున్నటువంటి మాల బేగారుల మహాగర్జనకు మరియు ప్రదర్శనకు విచ్చేసినటువంటి మాలలందరికీ కూడా ఈరోజు మాల బేగారుల మహాగర్జన మరియు ప్రదర్శన ఎమ్మిగనూరులో వేలాది మందితో విజయవంతమైంది. మాల బేగారుల యొక్క ముఖ్య పని ఏంటంటే గతం 75 సంవత్సరాల క్రితం నుంచి బ్రిటిష్ కాలం నుంచి కూడా మా తాత ముత్తాతల నుంచి ఈ గుంతలు దవ్వే వృత్తిని చేస్తూ ఉన్నారు. ఇది బయటపడిన వృత్తి. ఎందుకంటే గ్రామంలో ఒక డాక్టరు ఒక శవం దగ్గరికి పోవాలంటే పూర్తిగా మాస్క్ వేసుకొని పోతాడు. అలాంటిది మొండెం కాళ్ళు తల లేనటువంటి శవాల్ని కూడా, సగం కుళ్ళిన శవాల్ని కూడా చేతులతో తీసేసేటువంటి పరిస్థితి ఒక మాల బేగారే చేస్తాడు. ప్రపంచంలో ఎవరు చేయలేని పని ఒక మాల బేగారే చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ మాకు గుర్తింపు లేదు. ఎన్నో గ్రామాలలో ఇప్పటి వరకు కూడా అస్సలు ఎటువంటి గవర్నమెంట్ గుర్తింపు లేక అనారోగ్యాలతో గురై వేల మంది చనిపోవడం కూడా జరిగింది. అయ్యాల బేగారు దాదాపుగా కర్నూలు జిల్లాలో 35,000 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఎన్నో వింత వ్యాధులతోన ఇప్పటికీ మంచాన పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు అదే ఎస్సీ మాదిగలకి, డప్పు కొట్టే కళాకారులకి, చెప్పులు కుట్టే కళాకారులకి గవర్నమెంట్ పింఛన్ ఇస్తుంది. వాళ్ళకన్నా దరిద్రమైన పని చేసే మాకు గుర్తింపు లేని పరిస్థితి ఈరోజు ఇక్కడ కనబడతా ఉంది. రేపు రాబోయే అసెంబ్లీలో ఖచ్చితంగా మా గోడును వినిపించాలని, మా యొక్క పరిస్థితులు ఆయనకు చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయనకి అడుగుతూ ఉన్నాం. 35,000 కుటుంబాలకి పింఛన్ పెద్ద విషయం కాదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు చేస్తుందని చెప్పి మేము